భూమి మీద నీళ్లు మాత్రమే ఉన్నాయి. అన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఏది ఏదో తెలియని పరిస్థితి. ఆదికాండం 1:6 నీళ్ల మధ్య విస్తారము కలుగునుగాక అని దేవుడు చెప్పెను. అప్పుడు దేవుడు ఆ నీళ్లను వేరు చేశాడు. కొన్ని నీళ్లు కింద ఉండేలా చేశాడు, కొన్ని నీళ్లు పైన వెళ్లేలా చేశాడు. ఆ మధ్య ఒక విస్తారం ఏర్పడింది. దానిని దేవుడు ఆకాశం అని పిలిచాడు. ఇలా సృష్టిలో 2వ రోజు పూర్తయింది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు అన్నీ కలిసిపోయినలాగా అనిపిస్తుంది. సమస్యలు, ఒత్తిడి, భయం, ఏది ఎలా జరుగుతుందో అర్థం కాకపోవచ్చు. కానీ జెనెసిస్ మనకొక విషయం చెప్తోంది. గందరగోళంగా ఉన్న పరిస్థితులలో కూడా దేవుడు క్రమాన్ని తీసుకురాగలడు. ఈరోజు మీ జీవితంలో గందరగోళముందా? గుర్తుంచుకోండి, దేవుడు మీ జీవితాన్ని కూడా సరిచేయగలడు. ఇది సృష్టిలో 2వ రోజు. 3వ రోజు దేవుడు భూమిని ఎలా తయారు చేశాడో తరువాత వీడియోలో తెలుసుకుందాం.